హలో! హాయ్ అండి అందరికీ. మరో 2 నెలల్లోనే అనగా మే నెలలోనే తల్లికి వందనం పథకంను అమలు చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునేవారు అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నారు. వివరాల్లోకెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఏడాది మే నెలలోనే తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్లైన్స్‌ను త్వరలోనే ఇస్తామని తెలిపారు. బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించామన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. ఈ పథకానికి 9,407 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఎన్నికలకు ముందుకు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాము అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని తెలిపారు. అయితే ప్రభుత్వం అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై మంత్రి పయ్యావుల కేశవ్ గారు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనికి గాను 9,407 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని, విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.